తిరుపతి జిల్లా నాయుడుపేటలో డీఎస్పీ చెంచుబాబు వాహన నిబంధనలకు కట్టుబడి డ్రైవ్ చేయాలని ప్రజలకు హెచ్చరిస్తూ విస్తృత తనిఖీలు నిర్వహించారు. ఎస్పీ సుబ్బరాయుడు ఆదేశాల మేరకు సిఐ బాబీ సిబ్బందితో కలిసి గడియారం సెంటర్ వద్ద వాహనాలను తనిఖీ చేసిన డీఎస్పీ చెంచుబాబు శ్రీ చైతన్య స్కూల్ వ్యాన్ డ్రైవర్ మద్యం సేవించి వాహనం నడుపుతున్నట్లుగా గుర్తించి వెంటనే అదుపులోకి తీసుకున్నారు. డీఎస్పీ మాట్లాడుతూ ఇక రోడ్డు భద్రతా నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తప్పవని, ముఖ్యంగా ద్విచక్ర వాహన డ్రైవర్లు హెల్మెట్ ధరించాలని హెచ్చరించారు. మీ కుటుంబం విశ్వాసం కోసం సురక్షిత డ్రైవ్ చేయండి హితో పలికారు. ప్రమాదాలు తగ్గించాలనే లక్ష్యంతో దాంట్లో నిన్న మధ్యాహ్నం ఈవినింగ్ సుమారుగా 3:30 3:30 ఆ సమయంలో శ్రీ చైతన్య పబ్లిక్ స్కూల్ సంబంధించినటువంటి బస్సు వ్యాన్ హుమాయూన్ డ్రైవర్ స్కూల్ చిల్డ్రన్ ఎక్కించుకొని ఆయన డ్రంకెన్ కండిషన్లో నాయుడుపేట గడియార స్తంభం పోలేరమ్మ గుడి వైపు నుంచి వెళ్తా ఉంటే స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు ఇమీడియట్గా బండిని ఆపి ఆయన చెక్ చేయడం జరిగింది. ఆయన్ని డ్రంకెన్ డ్రైవ్ టెస్ట్ చేస్తే సుమారుగా 280 వరకు ఆయన డ్రంకెన్ డ్రైవ్ టెస్ట్లో వచ్చింది. అంటే చాలా ఎక్కువగా తాగినట్టుగా వచ్చింది. నుంచి తిరుపతి హైవే, నాయుడుపేట నుంచి చెన్నై హైవే వరకు ఉండేటువంటి దాన్ని నేషనల్ హైవే అథారిటీస్ తోటి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, నేషనల్ హైవేస్, పోలీస్ అందరూ కలిసి ఆ పాయింట్లో ఎక్కడెక్కడ రోడ్డుకు సంబంధించినటువంటి భద్రతాపరమైన చర్యలు, ఇంజనీరింగ్ లోపాలు సరిదిద్దడానికి ఏమేమి చర్యలు తీసుకోవాలనే మీద నిన్నంతా రోజంతా దాని మీద కసరత్తు చేయడం జరిగింది. వీటన్నిటిని రాబోయే 15-20 రోజుల్లో జిల్లా ఎస్పీ గారు, జిల్లా కలెక్టర్ గారు వాళ్ళ యొక్క డైరెక్షన్స్ మేరకు అన్నిటినీ సరిదిద్ది ఎలాంటి పొరపాట్లు రోడ్ ఇంజనీరింగ్ సైడ్ నుంచి లేకుండా ఉండడానికి సరిదిద్దడానికి ప్రయత్నం చేస్తున్నాం. అదేవిధంగా ప్రజల్లో అవగాహన కలిగించడం, ఈ రోడ్డు సంబంధించిన భద్రతా నియమాలు ఏదైతే పాటించాలి, ఎంవీ యాక్ట్ వైలేషన్స్ లేకుండా ఉండటం కోసం అవగాహన కలిగించి, అయినా సరే తప్పులు కనుక జరిగేటట్టయితే అప్పుడు జరిమానా విధించాలి అనే ఉద్దేశంతో ముందు అవగాహన కార్యక్రమాలు బాగా విస్తృతంగా చేస్తున్నాం. అన్ని స్కూళ్ళల్లో, కాలేజీల్లో, గవర్నమెంట్ ఆఫీసుల్లో, ప్రైవేట్ ఇండస్ట్రీస్ దగ్గర తప్పనిసరిగా ఇవన్నీ ఉండేటట్టు అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాం. ప్రజలందరూ చైతన్యవంతులై ఈ